ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుసేన్ ఈ దినమున తెల్లవారుజామున ఆయన సూలూరుపేటలోని తన నివాస గృహంలో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజకీయ నాయకులు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆయన సుపరిచితులు మొత్తం దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. అయితే గత 4 ఏళ్ల నుంచి ఆయన అల్జీమర్స్ వ్యాధితో జన్నత్ హుసేన్ బాధపడుతూ వస్తున్నారు. ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ సూలూరుపేటలో ఆయన కుమారుడు వద్ద ఉంటూ వస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన స్వంత ఊరు ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో జన్మించారు. అయితే 1985-87లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆయన వేలాది మంది నిరుపేదలకు ఇంటి పట్టాలతో సహా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ నగరు, కిసాన్ నగరు ఈ 2 ప్రాంతాల పేర్లను కూడా ఆయనే నామకరణం చేశారు. అయితే ఆయన ఎంతోమందికి నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, ఇంటి స్థలాలు కేటాయించడం కానీ, అదేవిధంగా నిరుపేదలకు భూములు పంచివ్వడం కానీ ఎన్నో పనులు చేపట్టారు. దీంతో జన్నత్ హుసేన్కి నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో ముడిపడి ఉంది. అయితే జన్నత్ హుసేన్ ఎంతో అంటే 85-87 ప్రాంతంలో ఆయన కలెక్టర్గా పనిచేసినప్పటికీ ఆయన్ని ప్రజలు ఆయన చేసిన సేవలను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. అయితే ఐఏఎస్ అధికారులలో ఆయన ఒక మచ్చలేని ఐఏఎస్ అధికారి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు మెరుగైన వైద్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఆయన రూపకల్పన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. మొత్తం మీద ఆయన నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రజలకు ఇంటి స్థలాలు కానీ, అదేవిధంగా వ్యవసాయ భూములు కూడా అందజేశారు. దీంతో ఆయన చనిపోయిన వార్త విన్న వెంటనే ఎంతోమంది ఆయనకు సుపుచర్యలు మొత్తం సూలూరుపేటకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆయన పార్థిక దేహాన్ని కూడా హైదరాబాద్కి తరలించినట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.